యాత్రకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి నుమాన్, అలాగే క్రేన్ నెంబర్ 4 నుంచి మా ప్రతినిధి రాజేష్, అలాగే హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ నుంచి మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. ముందుగా నుమాన్, మీరు చెప్పండి, ఖైరతాబాద్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు రేపు శోభయాత్రకు సంబంధించి? నుమాన్, 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సో ఇందుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి పూర్తిగా దర్శనాలు నిలిపివేసి ఏదైతే భక్తులను అయితే ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఉందో చెప్పవచ్చు. సో వాస్తవానికి ఈరోజు ఉదయం నుంచే దర్శనాలు పూర్తిగా నిలిపివేసినప్పటికీ మాత్రం మధ్యాహ్నం నుంచి మాత్రం కొంత ఆపేశారు. ప్రస్తుతం కేవలం వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే రేపు ఉదయం జరగబోయేటటువంటి శోభాయాత్ర కోసం ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. రేపు ఉదయం 6:35 ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:45 వరకు ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, నగర మేయర్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీడియా కూడా పోలీసులు అనుమతించినటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ఏదైతే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి మీడియా ప్రతినిధులు దాదాపు 2 గంటల నుంచి బ్యారికేడ్ల బయటే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి కేవలం ఒక ఇద్దరిని మాత్రమే అనుమతించారు, మిగతా ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్. ఇక వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. సో భక్తులు మనం ఇక్కడ చూడొచ్చు. వీరంతా కూడా దాదాపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వీరంతా కూడా, ఇటు ఆదిలాబాద్, శ్రీకాకుళం. సో వీరందరికీ కూడా కనీస సమాచారం లేకపోవడంతో వీరంతా కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. మీడియా ప్రతినిధులను కూడా ఇటు పోలీసులు లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్. దాదాపు 2 గంటలుగా ఇక్కడ బ్యారికేడ్ల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఐడి కార్డులు చూపించినా, సో కెమెరా చూపించినా, ఏది చూపించినా కూడా తమ ఉన్నతాధికారులు మాకు ఎవరిని లోపలికి అనుమతించవద్దన్నారనే కేవలం ఆ మాట మాత్రమే చెప్తున్నారు. ఇక సీఏలు చెప్తున్నా కూడా మేము లోపలికి మీడియా ప్రతినిధులు ఎవరిని అనుమతించబోము, మీరంతా ఇక్కడే ఉండాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్లక్ష్యపు సమాధానం అవలంబిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో పోలీసుల ఓవర్ యాక్షన్తో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కరీంనగర్ సార్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? నేను 2 గంటల సార్ వెయిట్ చేయబట్టి. మీకు మరి దర్శనం బంధం తెలియదా? మీకు తెలియదు సార్. తెలుతా రాబోదు సార్. మేము 2 గంటలు అయింది. ఏమంటున్నారు మరి లోపల? అనుమతి లేదంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము షమీర్పేట నుంచి వచ్చినాము. అందరం ఒకటే దగ్గర నుంచి వచ్చినాము. 2 hours అయింది. సేవకు వచ్చినామంటే కూడా మాకు అనుమతి లేదు అని ఆపేస్తున్నారు. చెప్పిన వాళ్ళు కూడా వినండి. వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చినాం సార్. 2 hours అయినది. మేము ఆంధ్ర నుంచి వచ్చాము. 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు అయితే కుదరదు దర్శనం, రేపు మార్నింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. రేపు మార్నింగ్ బయలుదేరుతుంది. అవును, ఇందాక కొంతమంది వెళ్ళారండి. కేవలం వీఐపీలు, పోలీసుల కుటుంబ సభ్యులకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి ప్యాన్ చేసి చూడొచ్చు. పోలీసుల అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ అయితే పరాకాష్ఠకు చేరినటువంటి సిచ్యువేషన్. వెళ్తున్నటువంటి వారిని ఎవరిని వెళ్ళనియట్లేదు. మరోవైపు కేవలం పోలీసుల కుటుంబీకులకు వెంటనే ఆ స్పాట్ దర్శనాలు అయిపోతున్నటువంటి పరిస్థితి. వీఐపీలు, సినిమాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీలను మాత్రం అనుమతిస్తున్నారు. మీడియా ప్రతినిధులు మాత్రం ఎక్కడికక్కడ బ్యారికేడ్లకు అవతల నెట్టివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వారు ఎంతమంది అయినా వారి కుటుంబ సభ్యులు రావచ్చు, వెళ్ళొచ్చు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. బట్ మీడియా ప్రతినిధులు మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో పూర్తిగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి, కర్ణాటక నుంచి వారందరికీ కూడా తమకు సమాచారం లేదు, మేము తెలియకుండా వచ్చాము, దూరం నుంచి చూసి వెళ్తామన్నా కూడా అంటే లోపల పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని అనుమతించబోమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ నేను ఐడి కార్డు చూపించాను, INPR అక్రిడేషన్ చూపించాను. అయినప్పటికీ కూడా పోలీసుల నిర్లక్ష్య ధోరణి అయితే ఎంత దారుణంగా, ఎంత ఓవర్ యాక్షన్ ఉందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటి మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మండిపడుతున్నారు. సో చెప్పండి, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 3 గంటల నుంచి అండి. కెనాల నుంచి వచ్చాము మేము. అసలు ఎటువైపు వెళ్ళినా సరే అసలు పంపించట్లేదు. అన్ని రకాల దర్శనం ఈ రోజు ఉండదు అని చెప్పారు కదా, మీకు తెలియదా? మీకు తెలియదండి. మాకు ఇవాళ లాస్ట్ అని అన్నారని చెప్పి వచ్చామండి. తెలియదు, లేకపోతే వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం నుండి వచ్చాను సార్. 4 గంటల కాలం వెయిట్ నుంచి చేస్తాను. అక్కడ నుండి చూపుకొని వచ్చాము, వదలలేము. పద్ధతికి వచ్చారు. అది ఏం చెప్తున్నారు? శ్రీకాకుళం నుండి వచ్చినాం. ఏమంటున్నారు పోలీసులు? పంపించలేదు లోపలికి. 3 గంటలు ఈఏపీలకే ఉందట, మామూలు వాళ్ళకి లేదట దర్శనం. వీఐపీలకు మాత్రమే ఉంది, మామూలు వాళ్ళకి లేదంట దర్శనం. మీరు? నేను చెన్నై తమిళ జాబ్ చేస్తున్నాడు. చాలా మంది వీఐపీలను పంపిస్తున్నారు కదా, మరి మిమ్మల్ని ఎవరిని ఏమంటున్నారు?
ఏమన్నా తెలియదు. మనము చూడొచ్చు వచ్చేటటువంటి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. బట్ కేవలము ఇటు పోలీసుల అత్యుత్సాహం మూలంగా మాత్రము వచ్చేటటువంటి భక్తులు అంటే దూరం నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ముందు నుంచి వాస్తవానికి అక్కడ బ్యారికేడ్లు పెట్టవలసిన అవసరం కూడా లేదు. దూరం నుంచి చూసి వెళ్తాము, దగ్గరికి వెళ్ళము అని కూడా చెప్తున్నా కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే సుమిత్ర ఇక్కడ మొత్తం కూడా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఆ భక్తుల తాకిడి అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ ఇటు మీడియా ప్రతినిధుల మీద మాత్రము, ఇటు పోలీసులు అవలంబిస్తున్నటువంటి తీరు మీద మాత్రము ఇటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో లోపలనైతే ఎవరికి అనుమతించట్లేదు. కేవలం విఐపీలు పోలీసుల కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు.